నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి వ్లాగ్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ కాలేజెస్లో ఒకటైనటువంటి ఐఐటి తిరుపతికి అయితే నేను వెళ్తున్నానండి. ఆ కాలేజీ వచ్చేసి 528 ఎకరాలలో కాలేజీ నిర్మించారు. చాలా పెద్ద కాలేజీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కాలేజీ. అది మీకు ఈరోజు నేను చూపించబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండి. అలాగే కాలేజీతో పాటు మా అబ్బాయి అక్కడ చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు, అలాగే ఎర్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, బ్యూటిఫుల్ నేచర్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ వ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. అంత బ్యూటిఫుల్గా వచ్చిందండి వ్లాగ్ అయితే. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. తిరుపతికి వెళ్ళడానికి మనకు రాయచోటి టు తిరుపతి 105 కిలోమీటర్లు ఉందండి. అక్కడ నుంచి ఎయిర్పేడ్ మళ్ళీ 22 కిలోమీటర్లు ఉంది. వెంకటగిరి రోడ్లో ఉందండి ఐఐటి తిరుపతి ఇన్స్టిట్యూషన్ అనేది. దాదాపు మనం ఇప్పుడు 130 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఫుల్ వ్లాగ్ చేశాను. ఇది వచ్చేసి తిరుపతి రోడ్ అండి. మోటకట్ల దగ్గర చూడండి గుడి శివాలయం ఉందండి. చాలా బాగుంటుంది ఇక్కడ తిరుపతి రోడ్లో. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళండి. ఇంకా మార్నింగే కాబట్టి చాలా బాగుందండి వ్యూ. కాబట్టే నేను కంప్లీట్గా వీడియో చేయగలిగాను. అలాగే మనకు తిరుపతి రోడ్లో బ్యూటిఫుల్ ప్రకృతి ప్రేమికులకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే అంత ఘాట్ సెక్షన్ అనేది చాలా ఉందండి. మొత్తం బాకరాపేట అడవి ఘాట్ రోడ్స్ అనేది చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూడండి వ్యూ ఎలా ఉందనేది. ఇక్కడ ఘాట్ రోడ్ అంతా ఘాట్ సెక్షన్ కాబట్టి నైట్ టైం కూడా 11 గంటల నుంచి బస్సులు అనేది ఇక్కడ రాకపోకలు కూడా వెహికల్స్ అనేది ఆపేస్తారండి. అంత అడవి అన్నమాట ఇక్కడ. మనం మామూలుగా దేశీ ఆవులను ఇలా నాటు రకం ఇవి మనకు కనిపించవు, ఎక్కడా కూడా తగ్గిపోయినాయండి. కానీ ఈ బాక్రాపేట అడవిలో చాలా చోట్ల నాకు ఈ ఆవులు అయితే కనిపించాయి. చాలా నేను చిన్ననాటి జ్ఞాపకాలు కూడా నాకు గుర్తుకొచ్చాయండి. మా పల్లెలో ఎక్కువగా ఉండేటివి దొడ్లు అనేసి మొత్తం గుంపుగా ఆవులన్నీ ఒక చోట తోలేవాళ్ళు. అలాంటివన్నీ నాకు మెమరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా నాకు గుర్తొచ్చాయండి. ఇదంతా కూడా ఎర్లీ మార్నింగే కాబట్టి చూడండి వ్యూ ఎలా ఉందో. ఘాట్ సెక్షన్ అండి. అయితే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటే తెలుసుకుంటారు అనేసి నేను చెప్తున్నాను. ఈ మలుపు చాలా డేంజరస్ మలుపు అండి. చూడండి ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ మనకు బోర్డులు కూడా పెట్టిండారు, ప్రమాద స్థలం, స్లోగా డ్రైవింగ్ చేయమని. చూడండి ఆవులైతే అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయండి. దారిలో చాలా ప్లేసెస్లో కనిపించాయి నాకైతే. ఇక మనకు ఘాట్ సెక్షన్ దాటుకుంటానే ఇది వచ్చేసి బాకరాపేట అండి. సినీ యాక్టర్ హీరో మోహన్ బాబు వాళ్ళ కాలేజ్ అండి. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషను శ్రీ విద్యానికేతన్ అని. ఇది కూడా బాగా ఫేమస్ కాలేజ్ అండి. ఇక్కడ చాలామంది డిగ్రీ, బీటెక్, స్కూలు, హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. మొత్తము కూడా ఒక సైడ్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ చూసిన సైడ్ మొత్తము హాస్టల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే మళ్ళీ మధ్యలో కొంచెం ఇట్లా టౌన్ వస్తుంది. టౌన్ కొంచెం దాటుకుంటానే మళ్ళీ అదే లైన్లోనే అయితే కాంపౌండ్ మొత్తం కంటిన్యూషన్ అయితే ఉంది. ఇటు సైడ్ అన్ని క్లాస్ రూమ్స్, హాస్టల్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. చాలా పెద్దదన్నమాట ఈ కాలేజీ అనేది. ఇక్కడ చాలా పెద్ద కాలేజ్ అండి శ్రీ విద్యానికేతన్ అనేది. ఇది మెయిన్ రోడ్డుకే ఉంది. మన బాక్రాపేట అడవి దాటుకుంటానే మెయిన్ రోడ్డుకే చాలా పెద్ద కాలేజు, చాలా పేరున్న కాలేజ్ కూడా అండి విద్యానికేతన్ అనేది. చాలామంది ఇక్కడ పిల్లలు చదివి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మనము ఈ బాక్రాపేట అడవి నుంచి దాటుకొని మోహన్ బాబు కాలేజీ దాటుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసామండి. మంగాపురం
మంగాపురం వస్తానే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటాడు. దర్శనానికి కూడా చాలామంది మంగాపురం దర్శనం చేసుకొనే మళ్ళీ తిరుమలకు కూడా వెళ్తూ ఉంటారండి. ఇదేనండి మంగాపురం గుడి. అలాగే ఇంకా మనం తిరుపతిలోకి ఎంటర్ అయ్యాము అంటే ఇక్కడ చాలా బాగుంటుందండి వ్యూ. పెద్ద పెద్ద చెట్లు, చల్లని వాతావరణము చాలా బాగా అనేది అయితే ఉంటుంది. ఇంకా తిరుపతి దాటుకొని మేము వెంకటగిరి శ్రీకాళహస్తి రోడ్డుకైతే వచ్చేసామండి. ఈ ఫ్లైఓవర్ చూసారా, చాలా సంవత్సరాల నుంచి కడుతున్నారు. ఇప్పటికైతే రెడీ అయిపోయింది, చాలా బాగా రెడీ అయ్యిందండి. అలాగే ఈ శ్రీకాళహస్తి రోడ్డు అనేది చాలా బాగా రెడీ చేస్తున్నారు. సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఫ్లైఓవర్లు అన్నీ కూడా రెడీ అయ్యాయి. ఇంకా రోడ్డు పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఈ ఫ్లైఓవర్ దాటుకుండానే మనకు కొంచెం పోతానే నారాయణాద్రి హాస్పిటల్ ఉంది. ఆ పక్కనే రోడ్ సైడే నేనైతే టిఫిన్ అయితే తింటున్నానండి. దోశ, వడ ఇవైతే నేను తీసుకున్నాను. మా వారైతే టిఫిన్ అయితే ఇక్కడ తినలేదండి, అక్కడే ఇన్స్టిట్యూషన్లో బాబు కాలేజీలో తినాలనేసి నేనైతే తినేసాను అనమాట. తినేసి ఇంకా మళ్ళీ కాలేజీ దగ్గరికి బయలుదేరాము. 22 కిలోమీటర్లేనండి కాలేజీ అయితే ఉండేది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనము రేణిగుంట్ల మీదుగా వెళ్తున్నామండి. రేణిగుంట్ల అనేది చాలా దగ్గర అనమాట. రేణిగుంట్ల నుంచి మనకు ఏర్పేడుకు వెళ్ళాలి అంటే మధ్యలోనే రేణిగుంట్లకు ఏర్పేడుకు మధ్యలోనే రేణిగుంట్ల విమానాశ్రయం ఉంది. ఎవరైనా మనకు ఐఐటి అంటే ప్రతి రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏ రాష్ట్రం నుంచి అయినా రావడానికి మనకు ఫ్లైట్ సౌకర్యం కూడా బాగుందండి. 10 కిలోమీటర్ల దూరంలోనే కాలేజీ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇది వచ్చేసి రేణిగుంట్ల ఇదేనండి. రేణిగుంట్ల చూడండి, ఇక్కడ బోర్డు కూడా వేశారు. 8 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ ఉంది అనేది. అలాగే ఇక్కడ మనకు కాలేజీ నుంచి రేణిగుంట్లకు వస్తే 10 కిలోమీటర్ల దూరంలోనే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉంటాయండి. మెయిన్ రోడ్డు నుంచి ఎయిర్పోర్ట్ అనేది 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అక్కడ కూడా మనకు ఎయిర్పోర్ట్ దగ్గర ఇట్లా వెళ్ళడానికి మల్లుకునే కాడ రేణిగుంట్ల మెయిన్ రోడ్డుకే ఉందండి. ఆర్చి కూడా వచ్చింది. చెప్పాను కదండి, ఇక్కడ రోడ్డు పనులు అనేది చాలా బాగా జరుగుతున్నాయి. చాలా ఎక్సలెంట్గా రోడ్డు అయితే రెడీ అవుతుంది. ఈ రూట్లో ట్రాఫిక్ కూడా చాలా టూ మచ్గా ఉంటుందండి. వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. నెల్లూరు, వెంకటగిరి, ఇట్లా శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా ఈ రూట్లోనే వెళ్తాయి కాబట్టి హైవే కాబట్టి ఎక్కువగా వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయండి. కాబట్టి తిరుపతి వరకు మేము వెళ్ళేది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు వెళ్ళడం అనేది ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఇక్కడేనండి చూడండి, ఇక్కడ ఎయిర్పోర్టుకు దారిలోనే మనము తిరుపతి నుంచి రేణిగుంట్ల రూట్లో వస్తే శ్రీకాళహస్తికి ఇదే రూట్లోనే, వెంకటగిరికి ఇదే రూట్లోనే వెళ్తాం కాబట్టి ఇక్కడే ఉందండి. మెయిన్లోనే రేణిగుంట్ల దాటుకొని 8 కిలోమీటర్లు వస్తానే ఎయిర్పోర్ట్ రూట్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఎయిర్పేడ్కి అయితే వెళ్తున్నామండి. ఎయిర్పేడ్ నుండి మళ్ళీ కాలేజ్ వచ్చి చాలా ఒక పర్లాంగ్ దూరంలోనే ఉంది. చూడండి, ఇక్కడ తిరుపతి దగ్గర పొలాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదేనండి ఎయిర్పేడ్ ఉంది. ఇక్కడ నుంచి మనకు అక్కడక్కడ ఆర్చీలు లాగా పెట్టి కూడా సింబల్ పెట్టి కూడా మనకు ఐఐటి తిరుపతి అనేసి బోర్డులు ఇచ్చిండారండి. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే మనము ఐఐటి తిరుపతికి అయితే వెళ్ళచ్చు. ఈ ఐఐటి తిరుపతి అనేది చూస్తే చాలా బాగుంటుందండి, చాలా దగ్గర. ఇదేనండి ఐఐటి తిరుపతి. చూడండి, ఇక్కడ బోర్డు అయితే పెట్టిండారు. ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేసి ఇక్కడ ఒక బోర్డు కూడా ఉందండి. మనం వెళ్ళేది వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం అనమాట. బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫ్రంట్ సైడ్ గేట్ కూడా చూపిస్తానండి. ఈ బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇక్కడ హలో చేస్తారనమాట. మేమైతే అతి ఉత్సాహంగా సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ రాసుకుంటున్నారు. మేమైతే స్ట్రైట్గా వెళ్ళిపోయామండి. ఫస్ట్ కాలేజీలోకి వెళ్ళాము. మా అబ్బాయికి ఫోన్ చేస్తే మెస్ దగ్గర ఉన్నానమ్మా అని చెప్పాడు.
అందుకనేసి మేము డైరెక్ట్ మెస్ కాడికి అయితే వెళ్ళాలని డైరెక్ట్ వచ్చేసామండి. చూడండి ఇక్కడ ఐఐటి తిరుపతి, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. ఈ బోర్డు చూస్తేనే మనకు ఒక గర్వంగా ఫీల్ అవుతామండి ప్రతి ఒక్కరము కూడా, తెలుగు వాళ్ళము. అలాగే ఇదేనండి ఐఐటి తిరుపతి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ చెట్లు, కాలేజెస్, బస్సులు. ఇదేనండి మేము డైరెక్టు ఫస్ట్ మెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడేనండి మనకు అక్కడ కనిపిస్తుంది కదా మెస్సు. ఇదంతా కూడా మెస్సు ముందు పక్క అంతా గ్రౌండ్ అండి. అసలు ఎక్సలెంట్ వ్యూ, సూపర్గా ఉంటుందన్నమాట. మళ్ళీ రిటర్న్ పిలిచి మా అబ్బాయితో వాళ్ళు మళ్ళీ రాయించుకుంటున్నారు. మేము డైరెక్ట్ వెళ్ళాం కాబట్టి ఈ సెక్యూరిటీ వచ్చేసి ఇంకో సెక్యూరిటీ గార్డుకి కాల్ చేశాడనమాట. డైరెక్ట్ ఒక కార్ వచ్చింది మళ్ళీ రిటర్న్ రమ్మని. వచ్చి మా అబ్బాయి డీటెయిల్స్ అన్నీ రాయిచ్చేసి మళ్ళీ మా బాబుని తీసుకొని మేమైతే ఇంకా హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మేము మా అబ్బాయి ఐఐటి ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాడు బాబు. ఇప్పుడు 2 months హాలిడేస్ వచ్చాయండి. లగేజ్ కూడా చాలా ఉంది, అందుకని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. చూడండి హాస్టల్ దగ్గరికి వెళ్ళే రూట్ ఎలా ఉందో మీరే చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాస్టల్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఫుడ్ అయితే తిన్నామండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఇడ్లీ, వడ, పెసులు, అలాగే కర్బూజాకాయ, ఇలా అన్నీ కూడా హెల్దీ డైట్ అనేది వాళ్ళు ఇస్తారు. దీంట్లతో పాటు ఇక్కడ ఇదంతా హాస్టల్ అండి. చాలా హై క్లాస్గా ఉంటుంది. నిజంగా ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ కాలేజీకి వచ్చి చూసి ఏదైనా మనం ఇక్కడ తిని ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి ఇక్కడికి రావడం అనేది. నిజానికి ఫుడ్ టిఫిన్సే కాదండి, ఇంకా చాలా రకాలు ఉంటాయన్నమాట ఇక్కడ. మనకు పాలు కావాలన్నా, టీ కావాలన్నా, లేదు కాఫీ కావాలన్నా. నేనైతే టిఫిన్ బయట తిన్నాను కాబట్టి మా వారు మా బాబు తిన్నారు. నేనైతే పాలు తీసుకున్నానండి. మా వారు వచ్చేసి కాఫీ తీసుకున్నారు. టీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే కూల్ వాటర్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇంకా వీటితో పాటు ఎగ్స్, అలాగే చూశారు కదండి బ్రెడ్, జాము, ఇవన్నీ బ్రెడ్ మనం ఇలా హీట్ చేసుకొని జామ్ కానీ, లేదంటే ఇక్కడ వేరే వాళ్ళు వచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి మామూలుగా బ్రెడ్ వేడి చేసుకుంటుంది జామ్ పూసుకోవడానికి. ఈ అమ్మాయి వచ్చేసి బ్రెడ్ పీనట్ బటర్ వేసుకొని ఇలా చేసుకుంటున్నారండి. ఏది కావాలన్నా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పక్కనే ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఇంకా మేమైతే టిఫిన్ తినేసి ఇంకా మా అబ్బాయి ఉన్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మేము రావడమే మా బాబుని ఇంటికి పిలుచుకుపోవడానికి. లగేజీ చాలా ఎక్కువగా ఉందనేసి వచ్చాము. ఈ లగేజీ అంతా ఇంకా 2 months హాలిడేస్ కాబట్టి తీసుకెళ్ళడానికి వచ్చాం. సెకండ్ ఇయర్కి మళ్ళీ క్యాంపస్ అయితే మారుస్తున్నారు. ఇది వచ్చేసి మా బాబు వచ్చి అబేరి అనే అపార్ట్మెంట్లో హాస్టల్ ఉన్నిందండి. 4 days ముందు ఇక్కడికైతే మార్చారు పక్కకి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు ఒక రూమ్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 3 members షేర్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి సింగిల్ రూమ్స్ అనేది ఇస్తారంట. అందుకనేసి లగేజ్ అంతా కూడా ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నారు మా వారు మా బాబు. నేనైతే కారులోనే కూర్చున్నానండి. ఎందుకంటే జెంట్స్కి మాత్రం జెంట్సే వెళ్ళాలి, నాకు హలో లేదండి. గర్ల్స్కి అయితే గర్ల్సే వెళ్ళాలి అంట. లగేజ్ అంతా చాలా ఉందండి. అందుకనేసి లగేజ్ అంతా మా వారు మా బాబు అన్నీ కూడా కారులో మొత్తం అంతా సర్దేసుకుంటున్నారు. ఈ ఐఐటి తిరుపతి అనేది 528 ఎకరాలలో చాలా పెద్ద బిల్డింగ్ ఉందండి. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఐఐటి కాలేజ్ తిరుపతి దగ్గర ఉందా లేదు అనేసి కొంతమంది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంటు శాంక్షన్ చేసింది కానీ ఇంకా ఐఐటి తిరుపతి కాలేజ్ అనేది కట్టలేదండి అనేసి కొంతమంది అనుకుంటున్నారు. ఎస్వి యూనివర్సిటీలో ఉంది అని కొంతమంది, ఇందాక మనం అనుకున్నట్టు విద్యానికేతన్లో ప్రస్తుతానికి నడుపుతున్నారు అనేసి కొంతమంది అనుకుంటున్నారు. ఇవన్నీ అపోహలు మాత్రమేనండి. ఇప్పుడు నేను వచ్చాను కదా, మీ అందరికీ కూడా డౌట్లు క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ కాలేజీనేనండి ఐఐటి తిరుపతి, వన్ ఆఫ్ ద
థర్డ్ జనరేషన్ కాలేజెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగా రెడీ అయ్యాయి. అలాగే ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే నేను ఇందాక చెప్పాను కదండి, ప్రకృతి ప్రేమికులు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే ఎక్సలెంట్గా ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఇలాంటి అట్మాస్ఫియర్లో మా పిల్లలు చదువుకోవాలి, ఇలాంటి చోటు ఉండాలి అని ప్రతి ఒక్క పేరెంటు కోరుకుంటారు. ఈ రోజుల్లో ఐఐటీలలో పిల్లలను చదివించాలన్న ఒక ఉద్దేశంతో ఐఐటి కాలేజెస్కు సంబంధించి సిలబస్ మేము చెప్తున్నాము అని ఏ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఐఐటి సిలబస్ చెప్పబడునని పెడితే ఆ కాలేజీకి 100ల కొద్దీ అడ్మిషన్స్ అయితే వెళ్తున్నారండి. ఎందుకు అంటే ఒక మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్, అలాగే మంచి ప్యాకేజెస్తో జాబ్స్ వస్తాయి. అలాగే మన పిల్లలు ఇండివిజువల్గా ఎదగడానికి ఇక్కడ చాలా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద టీచర్స్ ఇక్కడ వీళ్ళకు గైడెన్స్ ఇస్తారన్న ఉద్దేశంతో. అలాగే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను కదా అని మీలో కూడా ఎవరైనా చేద్దామనేసి అనుకోవద్దండి. నేనైతే చూడండి ఈ కార్డ్ అనేది మా అబ్బాయి ఇది ఐఐటీలో సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు కాబట్టి మాకు ఇక్కడ ఎంట్రీ అనేది కార్డు ఉంది కాబట్టి రాగలిగామండి. మీరు ఎవరైనా కానీ వచ్చి మేము కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చూపిద్దాము, వ్లాగ్ చేద్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళకు హలో ఉండదండి. మీ పిల్లలు ఎవరైనా చదువుతుంటే రావచ్చండి, ఇబ్బంది లేదు. లేకపోతే మీరు ఇక్కడికి రావడానికి గేట్ దగ్గరే వాళ్ళు మనల్ని ఆపేస్తారండి. మేము డైరెక్ట్ వచ్చినప్పుడే మీరు స్టార్టింగ్లోనే చూశారు కదా, మళ్ళీ రిటర్న్ అయితే పిలిపించారు కాబట్టి పొరపాటును కూడా అలాంటి పని అయితే ఎవరు చేయొద్దండి. ఇంకా మా బాబు అండి ఫస్ట్ టైం నేను కాలేజీలో జాయినింగ్ రోజు వచ్చాను, మళ్ళీ వచ్చాను కానీ అప్పుడప్పుడు కుదరలేదండి మీ అందరికీ తెలియజేయడానికి. ఈరోజు అయితే నాకు కొంచెం టైం ఉండింది, మీతో ఈ వీడియో ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది ఐఐటి కాలేజ్లో క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, కాలేజ్ ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళకు నేను చెప్పేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది ప్రతి పేరెంట్ కూడా ప్రతి పిల్లలకి ఐఐటిలో రావాలని ఎందుకు కోరుకుంటారంటే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలకి ఐఐటిలో రావాలి అని కోరుకుంటున్నారు. వేలల్లో లక్షల్లో ఖర్చులు కూడా పెట్టుకొని అప్పులు చేసైనా ఆస్తులు అమ్మేసైనా పిల్లలను చదివిస్తున్నారు. ఎందుకంటే ఐఐటిలో రావాలి అని. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి పేరెంటు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ 4 విషయాలు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీ పిల్లలు కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో ఐఐటి లాంటి వాటిల్లో సీట్ సంపాదించుకోవాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ తెలుసుకోవాలండి మన పిల్లలు దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐఐటీస్లోకి రావాలనుకుంటున్నారా, ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా, డాక్టర్స్ కావాలనుకుంటున్నారా, లాయర్లు కావాలనుకుంటున్నారా, బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏదైనా చార్టెడ్ అకౌంట్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద పోస్టులు కానీ ఈ యూపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ ఏమైనా రాయాలనుకుంటున్నారా అనేది అన్నీ కూడా మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ను వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి దాన్ని గౌరవించి వాళ్ళు ఆ రంగంలో ముందుకు వెళ్ళాలంటే మనము ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేయాలి అనేది ఆలోచించాలి. కానీ చాలామంది పేరెంట్స్ చేస్తున్న పని ఏంటంటే మన పక్కింటి వాళ్ళకో మన ఎదురింటి వాళ్ళకో మన బంధువుల్లో ఎవరికైనా కానీ డాక్టర్ అయ్యాడనుకోండి, వాళ్ళు డాక్టర్ అయ్యారు కదరా మీరు డాక్టర్ అవ్వండి, వాళ్ళు ఇంజనీర్ అయ్యారు కదా మీరు ఇంజనీర్ అవ్వండి, వాళ్ళు బ్యాంక్ మేనేజర్ అయ్యారు కదా మీరు బ్యాంక్ మేనేజర్ అవ్వండి, వాళ్ళు కలెక్టర్ అయితే మీరు కలెక్టర్ అవ్వండి, ఇలా చెప్తున్నారండి. ఇక్కడే మనము తప్పటడుగేసి లక్షలు అనేది ఊరికనే దారబోస్తున్నాము. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎలాంటి
ఈ డబ్బులు ఎంతైనా గోవా, కడుతూ తిరుపతి ఎలాంటి వీటన్నిటిలో టాప్ ఐఐటీగా ఐఐటీ తిరుపతి అయితే ఇన్స్టిట్యూషన్స్లో పేరు జాయిన్ సంపాదించింది. చేస్తున్నాం అనేది సో కాదండి ఇక్కడైతే అక్కడ మీకు ఇంపార్టెంట్, కనపడేది ఒక పాండ్. వాళ్ళకు నచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా డాక్టర్ అటు సైడ్ కావాలి ఇంకో పాండ్ అనుకున్నారు ఉంటుంది. అనుకోండి, ఆహా లేదు నీకు ఇంకా కొంచెం ఐఐటీలోనే అటు సీటు వెళ్తే ఇంకో పాండ్ సాధించాలి ఉంటుంది. అనేసి మొత్తం 3 మనము పాండ్స్ ఉంటాయి. ఐఐటీ సిలబస్ ఇది చెప్పే అడ్మిన్ స్కూళ్ళల్లో బిల్డింగ్. లక్షల దీని ఫీజులు కట్టినా ముందంతా వాళ్ళకి చెట్లు, సీట్ మ్యాంగో ఐఐటీలో ట్రీస్ అంతా రాదండి. ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఎదురుగా ఇంట్రెస్ట్ ఒకటి లేదు, వాళ్ళు మీకు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కి మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది. చేయాలనుకుంటున్నారు, నార్త్ డాక్టర్ గేట్ అంటారు దాన్ని. అంటే ఇటు కావాలనుకుంటున్నారు. సైడ్ ఉండే దాంట్లో కాబట్టి అటు సౌత్ గేట్ ఎలా వాళ్ళను ఇంపార్టెంట్ మనము ఇటు సైడ్ ఇది మెయిన్ డాక్టర్ ఎంట్రన్స్. కావాలంటే మీరు ఎలాంటి ఇదే రోడ్ స్కూల్లో మీద అక్కడ జాయిన్ ఏదైతే చేయాలి, ఎక్కడ కనబడుతుందో అటే కోచింగ్ వెళ్తే ఇస్తున్నారో వెంకటగిరి రోడ్ అక్కడ అనేది జాయిన్ వస్తుంది. చేయిస్తే దానిలో వాళ్ళు అలా స్ట్రైట్ డాక్టర్ వెళ్తే మీకు ఐసర్ అవుతారండి. తిరుపతి అని ఇంకోటి అలాగే వస్తుంది. అది కూడా కొంతమంది చాలా ఐఐటీలో సీట్ ప్రెస్టీజియస్ సాధించాలి కాలేజ్. అనుకున్నప్పుడు బెంగళూరు ఐజర్ వీళ్ళు ఏం అందరికీ తెలుసు, కానీ చేస్తున్నారు, ఇక్కడ తిరుపతిలో నువ్వు ఉండే ఐజర్ ఇంజనీర్ మీకు కాదు తెలియదు. కావాల్సింది, నువ్వు దాన్ని కూడా డాక్టర్ ఒకసారి మీరు అవ్వాలి కాంటాక్ట్ చెక్ అనేసి చేసుకుని అది కూడా 500 తీసుకెళ్లి ఎకర్స్ లో ఉంది. అది డాక్టర్ని కూడా చాలా పెద్ద చేయాలనేసి క్యాంపస్ ఐఐటి చూస్తున్నారండి. తిరుపతి అది లాగానే. కూడా చాలా బిగ్గర్ కాబట్టి మిస్టేక్ నెక్స్ట్ మీకు అవుతుంది. అక్కడ వాళ్ళకి జేబీ ఇంజనీరింగ్ చూపిస్తాను. కావాలని ఉంటే ప్రస్తుతానికి ఇది మీరు అడ్మిన్ ఇంజనీరింగే అడ్మిన్ జాబ్ జాయిన్ అయితే చేయండి. అయిపోయింది. లేదు వాళ్ళు ఇంకా వేరేనా అదర్స్ ఏది కావాలని అనుకుంటున్నారో దాంట్లో జాయిన్ చేయండి. మా అబ్బాయి అండి కాలేజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీ అందరూ కూడా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మా అబ్బాయి ఛానల్లో అప్లోడ్ చేశామండి. క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఎలా ఉంది అనేది మా అబ్బాయి కూడా చాలా వివరంగా చెప్పాడు. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు వాళ్ళ అభిప్రాయం ఒకటి, ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్స్లో బెటరా, ప్రైవేట్ స్కూల్స్లో బెటరా, లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎలా, ఇలాంటి ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ కావాలంటే ప్రైవేట్ స్కూల్స్లో వదిలితేనే కదా, లేకుంటే ఎలా సాధ్యమవుతుంది అనే వాళ్ళకు నేను ఇచ్చే సలహాలు ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే మాలాంటి పరిస్థితి మా పిల్లలకు రాకూడదు, వాళ్ళ పరిస్థితి అన్నా బాగుండాలా, మాకు ఎలాగో చదువు లేదు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, మా పిల్లలైనా బాగా చదువుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని వాళ్ళైనా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వస్తారు అనేసి ప్రతి ఒక్కరూ కూడా ఆస్తులు అమ్మైనా అప్పులు చేసైనా పిల్లల్ని చదివిస్తున్నారండి. కరెక్టే, ఒక విధంగా అయితే అది కరెక్టే. కానీ మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ స్కూల్లో వదిలినా తప్పు లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, వాళ్ళకు మీరు ఇంటికి వచ్చినాక ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఏం చదివించాలి, ఐఐటీలలో ఏ అడ్వాన్స్ రాయాలన్నా మెయిన్స్ రాయాలన్నా ఏం ప్రిపరేషన్ ఇవ్వాలి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లో వదలచ్చు. ఎవరైతే పేరెంట్స్కు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదో, వాళ్ళు చదువుకోలేదో అలాంటి వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేయడమే బెటర్ అండి. ఈ రోజుల్లో చదువు అనేది థర్డ్ క్లాస్ పిల్లలకు కూడా, ఇంటర్ చదివిన వాళ్ళు కూడా చెప్పలేరండి, అంత డెప్త్గా ఉన్నది సిలబస్ అనేది. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వేయకపోతే, ట్యూషన్స్ చెప్పలేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వేయండి, చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వేయడం బెటరు పిల్లలను, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అన్నా బాగుంటుంది అన్న ఉద్దేశంతో. అలాగే మరికొన్ని విషయాలు ఏంటంటే ఈ ఐఐటి తిరుపతి గురించి నేను ఇందాక అన్నట్లే కాదండి, థర్డ్ జనరేషన్ యూనివర్సిటీలలో చాలా చోట్ల ఉన్నాయండి. పాలకాడ్ ఉంది, ధార్వాడ్ ఉంది, బిలాయ్ ఉంది, గోవా ఉంది, ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే అవే గ్రేట్ అనుకుంటున్నారు. ఇప్పుడు మా అబ్బాయికి ఫస్ట్ వచ్చేసి కేరళలో వచ్చిందండి పాలకాడ్. చాలామందికి నేను చెప్పాను మా అబ్బాయికి ఇలా వచ్చిందంటే, అబ్బా చాలా పెద్ద కాలేజీ కేరళలోనా, చాలా బాగుంటుంది అక్కడ అంటున్నారు. వాళ్ళకి ఏమీ దానిపైన అవగాహన లేకపోయినా జాయిన్ చేసేయండి అంటున్నారు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లు మన ఏపీలో, మన రాయలసీమలో ఉన్నటువంటి థర్డ్ జనరేషన్ ఐఐటీలలో ది బెస్ట్ ఐఐటి అంటే మన తిరుపతి. కానీ ఇది తెలుసుకోకుండా దూరపు కొండలు నునుపు అన్నట్టు గోవాలో వేయండి బాగుంటుంది, ధార్వాడలో వేయండి బాగుంటుంది ఇలా చెప్తున్నారు. కానీ మన ఊర్లో ఉన్నటువంటి, మన ఏరియాలో ఉన్నటువంటి ఇంత పెద్ద కాలేజీలో చేర్పించాలి అంటే చాలామంది దగ్గర కదా అంటున్నారు. పిల్లలను కూడా అంతేనండి, బీటెక్ చదివించాలి అంటే ఈ రోజుల్లో చాలా దూరంగా ఎక్కడైనా వేరే కంట్రీలో, వేరే రాష్ట్రాలలో చేర్పించడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ మన దగ్గరలో ఇంత పెద్ద కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ మన పిల్లలకు సీట్ సాధించి ఇక్కడ జాయిన్ చేయాలనుకోవట్లేదండి.
చూడండి ఒకసారి ఈ కాలేజీ ఎలా ఉంది అనేది. ఎందుకంటే తిరుపతి ఐఐటి కాలేజ్ లేదు అనుకున్న వాళ్ళకు ఈ కాలేజీ చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంత పెద్ద కాలేజీ ఇంత బాగా కట్టారా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి. ఇవన్నీ వచ్చేసి ల్యాబ్స్ అన్నమాట. ఇంకా మొత్తం కాలేజీ టూరే ఉందండి, చూసేయండి. ఇవన్నీ కూడా ల్యాబ్స్, లోపలికి హలో లేదండి కాబట్టి నేను బయట నుంచే వీడియో అయితే చేశాము. నేను మా అబ్బాయి కలిసి చేశామండి. ఈ ఫ్లోర్స్ గురించి ఇవి ఏవేవే బ్లాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా అబ్బాయి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అండి. చుట్టూరు మధ్యలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి వస్తే ఏదో ఒక పెద్ద కంట్రీకో ఏదో వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి కాలేజెస్కి వచ్చినట్టుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ అండి. ఇలాంటి కాలేజీలో సీట్ రావాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటానండి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మంచిగా చదువుకొని, మెయిన్లీ మధ్యతరగతి వాళ్ళము మన పిల్లల్ని ఇలాంటి కాలేజెస్లో చేర్చాలి అంటే ఎంతో డబ్బులు ఉంటే కానీ చేర్చలేరు అనుకుంటారు చాలామంది. కాదండి, మన పిల్లలకు టాలెంట్ ఉంటే చాలండి. ఈ కాలేజెస్లో మనము ₹1,00,00,000 పెట్టినా ఇక్కడ సీట్ అయితే అందుబాటులో ఉండదండి. ఎలాగైనా వాళ్ళు కష్టపడి చదివితేనే ఇక్కడ సీట్ అనేది వస్తుంది. మొత్తం సెంట్రల్ ఏసీ అండి. ఇదంతా కూడా సెంట్రల్ ఏసీలలో క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా సెంట్రల్ ఏసీసేనండి. మొత్తము కూడా క్లాస్ రూమ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ కూడా మనం బయట కంట్రీస్లో కాలేజెస్ ఎలా ఉంటాయో అలా మన లోకల్లో కూడా ఇలా ఉంటాయి. కాకపోతే మన పిల్లలు బాగా కష్టపడి చదువుకోవాలండి. వాళ్ళకు నచ్చినట్లు ఏది కావాలనుకుంటున్నారో అందులో వెళ్ళడానికి మన వంతు మనం సపోర్ట్ చేస్తే గనక వాళ్ళు చదువుకోగలుగుతారండి. నేను ఇందాక మాట్లాడినట్టు ఐఐటీలలో చదవాలి, ఐఐటీలో సీట్ రావాలని వాళ్ళకి అభిప్రాయం ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయండి. లేదు మెడిసిన్ చేయాలనుకుంటున్నారనుకోండి, దానికి సంబంధించిన సిలబస్ చెప్పే స్కూల్స్లో వదిలామంటే వాళ్ళు మంచి మంచి ఎయిమ్స్, జిప్మరు ఇలాంటి మంచి మంచి కాలేజెస్లో, పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ కాలేజెస్లో సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళు సివిల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, దానికి సంబంధించిన కాలేజెస్లో జాయిన్ చేసినట్టయితే దానికి సంబంధించిన సీటు యూపీఎస్లో కానీ ఇలాంటి దానిలలో ర్యాంక్స్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి అలాంటి కాలేజెస్లో చదివించడానికి ప్రయత్నించండి. దానికి కేవలం మనము డబ్బులు పెడితే సరిపోదండి. మా దగ్గర డబ్బులు ఉంది కదా, మేము లక్షలు ఖర్చు పెడతాము, మా పిల్లలకు సీటు కొనేస్తాము అనే వాళ్ళకి ఇలాంటి కాలేజెస్లో మీరు ₹1,00,000 కాదు, ₹1,00,00,000 కాదు, 10 కోట్లు పెట్టిన సీట్ అయితే కొనలేరండి. ఇది కష్టపడి చదివితేనే. ఈ కష్టపడి చదవాలి అంటే పిల్లలు వాళ్ళను ఎలాంటి వైపు నడిపించాలి అనేది పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళను ఆ స్టేజ్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఇదండి మనం క్లాస్ రూమ్స్ నుంచి యువతల అపార్ట్మెంట్లోకి అయితే ఇదాన నేను వచ్చానండి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ వ్యూ అయితే ఉంది అనేది. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అసలు ఈ కాలేజీ నుంచి బయటికి రావాలని కూడా అనిపించదండి, అంత బాగా అయితే ఉంది. అలాగే మరొకసారి చెప్తున్నాను, ఈ కాలేజీకి వచ్చి ఎవరైనా వ్లాగ్ చేద్దామంటే అస్సలు కుదరదండి. మీ పిల్లలు ఎవరైనా ఉంటేనే ఇక్కడికి వచ్చి వ్లాగ్ తీసుకోండి. ఇంకా మొత్తానికి నేనైతే ఈ కాలేజీ మొత్తము కూడా వీడియో తీసుకున్నాను. తర్వాత నేను ఇంకా బాబు లగేజ్ అంతా తీసుకొని బయటికైతే వచ్చేసామండి. కాలేజీ నుంచి బయటికి వచ్చి ఇక్కడ మళ్ళీ మనం రాయించాలి, గేట్ దగ్గర రాయించేసుకొని వచ్చానండి. దాదాపు కవర్ చేశానండి. బయట పక్క కొంత ఎంతవరకు వీలవుతుందో అంతవరకు క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చూపించినాను. చాలామంది మీరు అనుకుంటున్న ఒపీనియన్స్ ఏమైనా ఉంటే పిల్లల చదువు పట్ల నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే
ఇంకా ఏదైనా బెటర్గా ఇలా చెప్పిండొచ్చు అని కానీ ఇలాంటి విషయాలలో ఇలా పాటించాలి అని మీకు తెలిసిన ఒపీనియన్స్ నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను. అలాగే మీలో ఐఐటి తిరుపతి అనేది ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఇక్కడికి వచ్చిన్నారు, విజిట్ చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకైతే మేము మా బాబు, మా వారు, నేను అందరము కూడా లగేజీ తీసుకొని బయలుదేరామండి. ఇంకా మేము ఇంటికి రావడానికి ఈ ఎర్లీ మార్నింగే బయలుదేరినా కూడా 3 గంటల జర్నీ అనమాట. 3 hours పట్టింది, 9 అయింది. ఇంకా మొత్తం కాలేజ్ అంతా షూట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాలకు దాదాపు మాకు కాలేజీ దగ్గరే 12 అయిందండి. 12:30 అయింది. ఇంకా మేము మళ్ళీ 3 hours జర్నీ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తము కూడా కాలేజీ లోపల పక్కనేనండి. చూడండి, ఇదంతా కూడా కాలేజీనే. 528 ఎకరాలలో ఈ కాలేజీ అయితే ఉంది. నిజానికి చాలామంది ఐఐటి కాలేజెస్ అంటే మెడ్రాస్ ఐఐటి, కాన్పూరు, ఖరగ్పూరు అనేసి అంటున్నారు. కోర్స్ అవి ఫేమస్సేనండి. కానీ సెకండ్ జనరేషన్స్లో మళ్ళీ కొన్ని కాలేజెస్ అయితే వచ్చాయి. భువనేశ్వరు, ఇలా చాలా కాలేజెస్ వచ్చాయి. థర్డ్ జనరేషన్లో ఈ కాలేజెస్ వచ్చాయి. కానీ 3G ఫాస్టెస్ట్ కాలేజీగా మన ఐఐటి తిరుపతి అయితే ఉందండి. ఇంకా కాలేజీ నుంచి మొత్తం ఇక్కడ మా అబ్బాయిని మేము ఫస్ట్ గేట్ నుంచి మేము వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నామండి. సెకండ్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మా అబ్బాయి వేకేట్ చేస్తున్నట్టు మేము కాలేజీ నుంచి అక్కడ రాపించాలి. ఇవన్నీ కూడా హాస్టల్ రూమ్స్ అండి. ఇవన్నీ కూడా ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళతో ఒకసారి మాట్లాడి రాపించాలి. కాలేజీ మొత్తం రోడ్స్, ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, బస్సుల ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే హాస్పిటల్ ఎట్లా ఉంటుంది ఇక్కడ, అలాగే ఫుడ్ ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మా అబ్బాయి డీటెయిల్గా వీడియో చేసి అప్లోడ్ చేశాడండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఐఐటిలో మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దగ్గరలో అడ్వాన్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయండి. మీ పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఐఐటి తిరుపతిలో జాయిన్ చేయడానికి సీట్ వచ్చిందంటే అస్సలు వెనుకాడద్దండి. దూరపు కొండల నునుపు అనేసి మీరు పాలకాడ్ కానీ, గోవా కానీ, జమ్మూ కానీ వెళ్ళాలి అనుకోవద్దండి. ఐఐటి తిరుపతి వచ్చిందంటే హ్యాపీగా జాయిన్ అయితే చేయొచ్చు. ఇంకా బెటర్ కాలేజ్ వస్తే వేరే కాలేజీలలో జాయిన్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం దగ్గరలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాసి మీరు అప్లై చేసుకోవడము ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలండి. లేదంటే వన్స్ చిన్న స్మాల్ మిస్టేక్ చేసినా కూడా మనం సీట్ అనేది పోగొట్టుకుంటాం. మన పిల్లలు ఇంత కష్టపడి సీట్ మిస్ చేసుకోకూడదు కదండి. ఈ వ్లాగ్ మీ అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్, న్యూ ఛానల్ అండి ఇది, అనితారెడ్డి వ్లాగ్స్, ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. అలాగే ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ చాలా చేశానండి. నేను వ్లాగ్తో పాటు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ విషయాలు మీకు తెలియజేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ను ఫాలో అవుతూనే ఉండండి.